ఎయిర్ హోస్టెస్ పైలట్ కావాలి అన్నదే మీ కల అయితే ఏరో ఫాల్కన్స్ ఏవియేషన్ అకాడమీ అడ్మిషన్స్ కోసం డిస్ప్లేలో కనిపిస్తున్న నంబర్స్ కి కాంటాక్ట్ చేయండి. హాయ్ హలో వెల్కమ్ టు పోస్ట్ 360. నేను మీ మురళీ రాపల్లి. ఈ రోజుతో నాకు లోకేష్ గారి పైన ఉన్నటువంటి గౌరవం చాలా పెరిగింది. ఎందుకంటే సొంతగా రాజకీయ పార్టీ నడిపించే సత్తా ఉందా లేదా ఈ వ్యక్తికని చాలా మంది అంటూ ఉంటే నాకు కూడా అదే డౌట్ వచ్చింది. ఎందుకంటే గతంలో లోకేష్ ని చాలా మంది పప్పు 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 మాట్లాడతాం రాదు, ఏదో నతినతిగా మాట్లాడుతూ ఉంటాడు. అసలు నిజంగా చెప్పాలంటే ఆయన అప్పట్లో పర్సనాలిటీ హెవీగా ఉండేది, ఏంది ఎట్లా ఉన్నాడు అనుకుంటా ఉండేవారు. నేను కూడా అదే పర్స్పెక్టివ్ లో లోకేష్ అంత సమర్థుడు కాదు, నిజంగానే పప్పులా మెలకొని ఉంటాడేమో అనుకునేవాడిని. కానీ రోజు రోజుకి లోకేష్ గారిని చూస్తూ ఉంటే ఆయన దినదినాభివృద్ధి చెందుతూ ఉన్నారు. తండ్రికి తగ్గ తనయుళ్ళ తనలో కొంచెం దాగి ఉన్నటువంటి రాజకీయ కుతంత్రాలని కుట్రల్ని బయటకు తీయడం మొదలు పెట్టారు. అప్పుడు అర్థమైంది, అబ్బా సూపర్, మామూలుడు కాదు, మంచిగా విషయం ఉన్న వ్యక్తి అనిపించింది. అయితే గతంలో ఎలక్షన్ క్యాంపెయిన్ లో ఆయన మాట్లాడినప్పుడు నాకు అనిపించింది, నిజంగా అన్నయ్య మొత్తం చేస్తాడేమో, తండ్రిలా కాదేమో, ఆయన అయితే మాయ చేసి మనుషుల్ని కిడ్నీల్ని అన్నిటిని అమ్మేసి అంత తెలివిగా మాట్లాడతారు చంద్రబాబు నాయుడు గారు. పాపం ఈయనకి అంత తెలివి ఉండదేమో, కానీ గట్టిగా వాగ్దానాలు అయితే ఇస్తున్నాడు. ఎక్కడో కర్ణాటక బోర్డర్కి వెళ్ళి అక్కడ ఉన్నటువంటి పెట్రోల్ రేట్ల పైన మాట్లాడి ఇండియాలో ఉన్నటువంటి అన్ని స్టేట్ల కన్నా ఆంధ్రాలోనే పెట్రోల్ రేట్లు ఎక్కువ అంటూ అప్పుడు ఆయన చేసిన హడావుడి అంతా ఇంత కాదు, అధికారంలోకి రాగానే పెట్రోల్ రేట్లు తగ్గిస్తా అని చెప్పాడు. అబ్బా నిజంగానే కర్ణాటక వరకు వెళ్ళి ఇంత ప్లాన్ చేసింటే మామూలు వ్యక్తి కాదు లోకేష్ గారు, నేను కూడా అనుకున్నా. తర్వాత మళ్ళీ సూపర్ 6 కంపల్సరీగా ఇస్తాం, ఒకవేళ సూపర్ 6 ఇవ్వకపోతే మేము లెక్కలు రాసుకున్నాం, పొద్దులు రాసుకున్నాం, నేను కూడా చిన్న చిన్నగా రాసుకున్నాను. కాబట్టి సూపర్ 6 అనేది ఇవ్వకపోతే నా కాలర్ పట్టుకొని నిలబడేయండి రోడ్ల మీద, కెమెరా ముఖంగా చెప్తున్నా అంటే, అబ్బా ఎంత గట్సి హీరో, మా మామూలుగా చెప్పట్లేదుగా అనుకున్నా. ఇలా చెప్పుకుంటూ పోతే చిన్న చిన్నగా ఆయన వెయిట్ తగ్గించి ఆయన పర్సనాలిటీ మార్చి తెల్లగడ్డాన్ని పెయింట్ వేయకుండా కాపాడుకుంటూ పోతూ ఉంటే తండ్రిని పోర్ట్రే చేసే విధంగా 1 సంవత్సరం కాలం ఆయనకి ట్రైనింగ్ ఇచ్చారంటే నేను అనుకున్నా ఫిజికల్ గా చేసి ఉంటారు అనుకున్నా, కానీ మెంటల్ గా కూడా కంప్లీట్ గా చంద్రబాబు నాయుడు గారి లాగే ఇంతను కూడా తీర్చిదిద్దారంటే ఎస్ అనిపిస్తుంది. ఎందుకంటే సోషల్ మీడియాలో ఒక వీడియో ట్రెండ్ అవుతుంది. ఆ వీడియో ట్రెండ్ అవుతుంది ఏంటంటే చంద్రబాబు, పవన్ కళ్యాణ్, లోకేష్ గారు నడుచుకుంటూ వెళ్తుంటే రోడ్డు పక్కనే కూర్చున్నటువంటి జగన్మోహన్ రెడ్డి గారు ఒక ప్లే కార్డు పట్టుకొని నాకు అపోజిషన్ పొజిషన్ ఇవ్వండి అంటూ అడుక్కునేటటువంటి ఒక ఏఐ జనరేటెడ్ వీడియో అన్నమాట. దాన్ని ఏదైతే ఎల్లో మీడియా ఉందో, ఏదైతే ఐటీడీపీ ఉందో వాళ్ళంతా ఒక రేంజ్ లో ప్రమోట్ చేస్తూ ఉన్నారు. నేను అనుకున్నా వాళ్ళు పెచ్చనాయలు అలాగే ప్రమోట్ చేస్తూ ఉంటారు, కనీసం ఒక జ్ఞానహీనులు వాళ్ళు. ఎందుకంటే ప్రతిపక్షం అనేది ఆంధ్రప్రదేశ్లో ఒకటే ఉంది, అది కూడా వైఎస్ఆర్సిపి పార్టీ ఒకటే ఉందన్న మినిమం తెలియని, చేతగాని, చదువుకొని దుర్మార్గపు బుద్ధి కలిగిన ఎవడో హీనులు ఇలా చేసి ఉంటారులే. ఎందుకంటే ఇప్పుడు జనసేన తీసుకున్నా, భాజపా తీసుకున్నా, టీడీపీ తీసుకున్నా, వీళ్ళంతా ఒకే పార్టీ. ఎందుకంటే దే ఆర్ కూటమి, వాళ్ళందరూ కలిసి ఒకే పార్టీలో ఉన్నారు. ఇంకా ప్రతిపక్షంలో ఉన్న పార్టీ ఏమంటే వైఎస్ఆర్సీపీ పార్టీ ఉంది. మరి వైఎస్ఆర్సీపీగా ప్రతిపక్షం, కానీ ప్రత్యేక ప్రతిపక్ష హోదా మాత్రం ఎవరు. ఎందుకంటే అన్ని దమ్ము అంత గట్స్ వాళ్ళకి లేవు. ఎందుకంటే జగన్మోహన్ రెడ్డిది 40% ఓటు బ్యాంకు, ఆయనకు వచ్చిన సీట్లు చూస్తున్నారు, కానీ ఆయనకు వచ్చిన ఓట్లు చూస్తే ఎవరికి వాళ్ళు పోటీ చేస్తే టీడీపీ కన్నా ఒక 4% ఎక్కువ ఓట్లు జగన్మోహన్ రెడ్డి గారికి వచ్చాయి. అంటే వీళ్ళు కలవకపోతే జగన్మోహన్ రెడ్డి గారే కాబోయే సీఎం అనమాట, అయ్యే సీఎం. అటువంటి క్రమంలో ఈ ఏదైతే ఏ జనరేటెడ్ వీడియో ఉందో దాన్ని తీసుకొచ్చి అసలు ఎంత తెలివిగా ఎవరికి అనుమానం రాకుండా ఆయన ట్విట్టర్ హ్యాండిల్లో పోస్ట్ చేశారు లోకేష్ గారు. నాకు చూడగానే అనిపించింది, అబ్బా ఎంత మంచివారు, ఇలా పోస్ట్ చేసి దాని కింద కొన్ని నీతి వాక్యాలు రాశారు. అవేంటో కూడా మీకు చదివి వినిపిస్తా. ఏం రాశారంటే ఆయన, టు మై beloved TDP family, while I get the emotional behind such content, personal attacks are never desirable. We may be politically opponent, but our public
Discourage must be grounded in dignity and respect. I request everyone, including our supporters, to avoid amplifying such content. Let us maintain అంటూ ఆ పోస్ట్ని పబ్లిసిటీ చేయడం జరిగింది. అంటే ఈయన ట్విట్టర్ హ్యాండిల్లో ఆ పోస్ట్ పెట్టవలసిన అవసరం ఏంటి అంటే, ఈ సింపుల్ బాస్, ఒక రాజుకి 2 పిల్లలు ఉన్నారనుకో, రాజుగారి చిన్న భార్య మంచిది కాదంటే పెద్ద భార్య మంచిదనే కదా. అంటే ఇప్పుడు ఈయన ఈ పోస్ట్ని ట్రెండ్ అవుతుందన్న విషయం ఈయనకి తెలిసి దాన్ని తీసుకెళ్ళి ఈయన ట్విట్టర్ హ్యాండిల్లో పెట్టుకుంటే ఇంకా ఎక్కువ మంది చూస్తారు కదా. లోకేష్ గారు ఏదో పెట్టారని పార్టీ నాయకులందరికీ మెసేజ్ వెళ్ళిపోతుంది కదా. ఆ విధంగా జగన్మోహన్ రెడ్డి గారు వీళ్ళని అడుక్కుంటున్నారు అన్న ద్వంద్వార్థం వచ్చే విధంగా ఆయన పోస్ట్ ఉంది అని అందరూ అంటున్నారు. కానీ నేనంట లోకేష్ గారికి అంత తెలివి లేదు, ఎందుకంటే పప్పు పప్పు అనేవాళ్ళు కదా, అంత తెలివి లేదు అని నేను అనుకుంటున్నా. మోద్దపప్పు, శుద్ధపప్పు, ఇంకా ఈయనైతే రామ్ గోపాల్ వర్మ అయితే డైరెక్ట్ గా సినిమాలో పప్పు వడ్డిస్తూ తిను నో తిను అంటూ ఉంటారు. తర్వాత అక్కడ ఎయిర్పోర్ట్ లో సమోసాలు అయి తింటే దానికి ఒక 12 లక్షలు 24 లక్షలు బిల్ అయింది, తిండిపోతాను కూడా ప్రమోట్ చేశారు. అవన్నీ తెలిసిన తర్వాత నారా లోకేష్ గారు ఇంత తెలివిగా ఈ పోస్ట్ పెడతారా? ఆయన్ని జగన్మోహన్ రెడ్డి గారిని క్యారెక్టర్ని తప్పుగా మాట్లాడిన వాళ్ళకి హితబోధ చేస్తూ ఆయన ట్విట్టర్ హ్యాండిల్ అయితే పోస్ట్ చేయటం వెనుక అసలు రహస్యం ఏంటంటే ఇదే రాజనీతి. మొన్న ఒక వీడియో చూసాం. ఏమని చూసాం? అసెంబ్లీ సెషన్ లో కామినేని శ్రీనివాసరావు మాట్లాడుతూ RRR అని తలకిందులుగా వేలాడదీసి పందిని కొట్టినట్టు కొట్టారు అంటూ చెప్పడం జరిగింది. అసలు RRR అంటే రామకృష్ణరాజుని పందిని కొట్టినట్టు కొట్టారన్న విషయం ప్రజలకు ఎవరికి తెలియదు. కామినేని శ్రీనివాసరావు గారి కోపమో తెలియదు, పందిని కొట్టారన్నట్టు కొడితే ఆయన కొద్దిగా సిగ్గుతో తలదించుకున్నారు. అలా పందిని కొట్టినట్టని 10 సార్లు అంటే ఎదుటి వ్యక్తి నిజంగానే అది ఊహించుకుని పందిలాగా కొట్టారా అంటారన్నట్టుగా ఒక సర్కాస్టిక్ గా చెప్తారనమాట. అంటే చాలా తెలివిగా, అరే వాడిని ఎలా కొట్టారో తెలుసా, నువ్వు చూసావు కదా కుక్కను కొట్టినట్టు కొట్టారు అంటారు కదా, అలా వీడన్నట్టు కాదు వేరే వాడు అన్నట్టుగా చెప్తూ ఉంటారు. ఫర్ ఎగ్జాంపుల్ ఏదైనా న్యూస్ మేము చెప్తున్నాం అనుకో, ఎలా చెప్తా ఈ విషయాన్ని ప్రజలు చెప్తూ ఉన్నారు అంటే మా పర్స్పెక్టివ్ లో మేము ఇన్వెస్టిగేషన్ చేసి డీటెయిల్స్ తీసుకొచ్చినా కాబట్టి కూడా ప్రజలు అభిప్రాయం ఇలా ఉందని చెప్తారు, ఎందుకంటే నిజంగా ప్రజల్లోంచి వస్తుంది కాబట్టి. అలాగే ఈయన మనసులో ఉన్న భావాన్ని ఎవడో అలా ప్రొజెక్ట్ చేస్తే దాన్ని తీసుకొచ్చి ట్విట్టర్ హ్యాండిల్లో పోస్ట్ చేసి ఏం తెలియనట్టుగా నంగనాసిలాగా ఈ పోస్ట్ పెట్టారంటూ చాలా మంది అంటూ ఉన్నారు. దీనిపైన మీ ఒపీనియన్ ఏంటి? ఎంత పొప్పైనా కావచ్చు, ఎంతైనా కావచ్చు, వారు ఎంతగా ఆయన్ని ఇబ్బంది పెట్టినా, వాళ్ళ మదర్ని నానా మాటలు అన్నా కూడా ఇప్పుడు లోకేష్ గారు ఎంత సహృదయంతో జగన్మోహన్ రెడ్డి గారు పొజిషన్ ఇవ్వమని అడుగుతున్నట్టుగా వీళ్ళు ముగ్గురేమో ఆయన్ని రెక్లెస్ గా వదిలేసి వెళ్తున్నట్టుగా పెట్టినటువంటి వీడియోని ఆయన పోస్ట్ చేయటం వెనుక అసలు కథ ఏంటంటే అదే అసలు కథ. ఆ పప్పు స్టోరీ కావచ్చు, ఇటు పందిని కట్టేసినట్టు కొట్టారని 10 సార్లు అంటాం కావచ్చు, అది ఎలా పరోక్షంగా వాళ్ళకి తగులుతుందో ఇది కూడా పరోక్షంగా వీళ్ళ పార్టీ వాళ్ళందరికీ తగలాలి, వైఎస్ఆర్సీపీ వాళ్ళందరికీ ఇలా అడుక్కుంటున్నాడు రా అని తెలియాలి, టీడీపీ వాళ్ళందరికీ కూడా ఇటువంటి పోస్టులు షేర్ అవుతాయి, మా క్యాడర్ కూడా ఎంజాయ్ చేస్తారు నేను పోస్ట్ చేశా అంటే అన్న ఉద్దేశంతో ఆయన పోస్ట్ చేశారని అందరూ అంటూ ఉన్నారు. మరి దీన్ని ఎలా చూడాలనేది ఆలోచించాలి. నేషనల్ మీడియా కూడా ఆల్రెడీ ఈ విషయాన్ని నేను చెప్పినట్టుగానే చెప్తూ ఉన్నారు. మీరేమనుకుంటున్నారు? నిజంగానే జగన్మోహన్ రెడ్డి గారు అడుక్కునే స్థితిలో ఉన్నారా? దాన్ని ఇచ్చేంత దమ్ము కూటమి నాయకులకు ఉందా అన్నది మీరు కింద కామెంట్ రూపంలో తెలిసింది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. మళ్ళీ సైనింగ్ ఆఫ్. థ్యాంక్ యూ సో మచ్. ఎయిర్ హోస్టెస్ పైలట్ కావాలి అన్నదే మీ కల అయితే ఏరో ఫాల్కన్స్ ఏవియేషన్ అకాడమీ అడ్మిషన్స్ కోసం డిస్ప్లేలో కనిపిస్తున్న నంబర్స్ కి కాంటాక్ట్ చేయండి.